హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే అందరికీ. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా వీడియో విషయం డైరెక్ట్గా వస్తానండి. ఏంటంటే డిఎస్సి దగ్గర పడుతుంది కదా, నేను నోట్స్ రాశాను. 6th క్లాస్ సైన్స్ అనమాట. చాలా వరకు నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతే చదువుకుంటూ నోట్స్ మెయిన్ పాయింట్స్ రాసుకుంటాను. అది ఎందుకంటే నా దగ్గర టెక్స్ట్ బుక్స్ అన్నీ అవైలబుల్గా లేవండి. అందుకోసం ఎప్పుడు మాటికి ఫోన్ చూసి తలనొప్పి వస్తుందన్నమాట పీడిఎఫ్స్. ఆ పీడిఎఫ్ని నేను చదువుకున్న తర్వాత నాకు తోచిన విధంగా కొంచెం నోట్స్ రాసి పెడుతున్నాను, ఒక 10 పేజెస్ అలా 6th 7th ఈవీఎస్ సైన్స్ 4th 5th మొత్తం అన్నీ రాసుకుంటుంటాను. అందులో భాగంగా ఈరోజు మీకు 6th క్లాస్ సైన్స్ ఇవ్వాలనుకున్నాను. న్యూ అనమాట, 2023-24 సిలబస్ ప్రకారము. ఎవరికైనా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. మినిమం బేసిక్గానే రాశానండి. నాకు తెలిసిన వరకు ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటరు రాసేసాను. అంటే మరీ అవసరం లేనిది రాయలేదు, మనకు ఎంత అవసరమో అంతవరకు రాశాను. అది కూడా ఎందుకు కొంచెం డీప్గానే ఉంటుంది, ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదండి, నాన్ సైన్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను రాసుకున్నాను. ఇంకా కొందరికి పీడిఎఫ్స్ కూడా షేర్ చేశాను మా ఫ్రెండ్స్కి, వాళ్ళలో మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారనమాట. అందుకోసం అలా చెప్తున్నాను నేను. ఎవరైనా కావాలంటే యూజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోకి నేను కొంచెం అటాచ్ చేశాను నా నోట్స్ని, చెక్ చేయండి ఒకసారి. చాలా స్లోగానే ఉంటుంది, భయపడవద్దు. ఏమైనా తప్పుంటే క్షమించండి. చూడండి ఒకసారి. ఇది 6th క్లాస్ న్యూ సిలబస్ అండి. చాలా బ్రీఫ్గా రాశాను. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలన్నమాట. ఈ చాప్టర్లో వచ్చేసి ఎక్కడెక్కడ ఎలాంటి ఆహారం తింటున్నారు, ఆహారాన్ని ఎలాంటి పరీక్ష చేయాలి, పిండి పదార్థ పరీక్షలు, ప్రోటీన్ యొక్క టెస్ట్, కొవ్వుల పరీక్షలు, ఈ చిన్న బ్రీఫ్గా ఇచ్చారు. ఎక్కువ మ్యాటర్ అంటూ ఏం లేదనమాట ఈ న్యూ సిలబస్లలో. నాకైతే ఎప్పుడో పాత బుక్సే ఇష్టం అనమాట. ఎక్కువ మ్యాటర్ ఉంటుంది, బాగా చదివే ఇంట్రెస్ట్ వస్తుండే. వీటిలో అంతేం లేదండి. ఎవరు తొందరపడి భయపడొద్దు ఏమో బుక్స్ చేంజ్ అయినాయి అనేసి. పాత బుక్కుల్లో ఉన్నదే చాలా వరకు ఉంది మ్యాటర్, ఇంకా తగ్గించేసినారు మరి ఎందుకో. ఇంత విటమిన్స్ గురించి, కొవ్వుల గురించి, వీటి గురించి అనమాట. మొత్తం చాలా బ్రీఫ్గా ఉంది. ఇవన్నీ మీకు తెలిసినవే. ఎందుకు రాశానంటే ఇంత చిన్న పాయింట్స్ కూడా నాకు ఇవి తెలిసినవే. ఎందుకు రాశానంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ బయాలజీ వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవడం, చిన్నప్పుడు చదువున్నా ఇప్పుడు టచ్ లేదు కాబట్టి వదిలేసి ఉంటారు. అందుకోసం వాళ్ళ కోసం వరకు మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడకుండా చదివేలాగా ఉండాలన్నట్టు నేను మెయిన్ పాయింట్స్ రాశాను ఖచ్చితంగా. విటమిన్స్, వాటి వల్ల వచ్చే వ్యాధులు, లోపం వస్తే వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, ఇవన్నీ కూడా రాశాను. ఇది ఫస్ట్ చాప్టర్ ఇక్కడికి అయిపోతే. సెకండ్ చాప్టర్ వచ్చేసి పదార్థాలు సమూహాలుగా వర్గీకరించడం అనమాట. ఇందులో కూడా అసలు ఏం లేదండి మ్యాటరు. లోహాలు, పారదర్శకాల, అపారదర్శకాల, ఇట్లా ఉందన్నమాట మ్యాటర్ మొత్తము. థర్డ్ది పదార్థాలను వేరు చేయట. పదార్థాలను ఎలా వేరు చేయాలి, పద్ధతులు ఏంటివి, చేతుల్లో ఏరడము, నూర్పడము, తూర్పారబట్టడం, జల్లెడబట్టడం, అవక్షేపణం, తేర్చడం, వడపోత, సముద్రంలో ఉన్న ఉప్పుని ఎలా మనం బయటికి తీస్తాము, ఇట్లాంటి చిన్న మ్యాటరే మొత్తము. ఈ లాస్ట్లో ఉన్న దీని గురించి మీరు తెలుసుకోండి అని చిన్న నోటెడ్ పాయింట్స్ కూడా రాశాను, ఒకసారి చెక్ చేయండి. 4th చాప్టర్ వచ్చేసి మొక్కలు, ఎగవాకే మొక్కలు, మొక్కల్లో రకాలు, పాకే మొక్కలు, వీటి గురించి అనమాట. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే అండి. బయాలజీ వాళ్ళైతే నువ్వు ఇంత సిల్లీగా ఇవి కూడా రాసావేమే అనుకుంటారు. తెలియని వాళ్ళ కోసమే రాశానండి, నాకేదో తెలియక కాదు. నేనేమో చాటబారు ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలో పెట్టుకొని రాసుకుంటూ కూర్చున్నావే అని కూడా చాలా మందికి డౌట్ రావచ్చు అనమాట. ఏం లేదండి. నేనేమనుకుంటానంటే ఒకసారి విని చదివింది మర్చిపోతామంట. ఒకసారి చదివి మళ్ళీ మనం నోట్ చేసుకున్న పాయింట్ చాలా రోజులు గుర్తుంటుందని నా ఫీలింగ్ అనమాట. అందుకోసమే నేను రాసుకుంటాను. ఒకసారి చదివి దాన్ని మళ్ళీ బై హార్ట్ అని కాదు కానీ మళ్ళీ మనకి నచ్చిన విధంగా రాసుకుంటే అది తొందరగా గుర్తుండిపోతుందని నా ఉద్దేశము. తీరా ఎగ్జామ్ ఇంకో వారంలో ఉందనుకున్నప్పుడు అన్ని చాప్టర్స్ ఒకసారి రివిజన్ చేసుకున్నప్పుడు అయిపోతుందని. ఇంకా పక్షుల గురించి, జంతువుల గురించి, జీవుల వర్గీకరణలు, జంతువుల్లో ఆహారము, వాటి శరీరాకృతులు, మొత్తం వీటి గురించి రాశాను. సజీవులు, లక్షణాలు, ఆవాసాలు, ఇది 6వ చాప్టరు. వీటిల్లో పర్వత ప్రాంతాల్లో ఎలాంటి జీవులు జీవిస్తాయి, గడ్డి భూముల్లో ఎలాంటివి జంతువులు ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, అలాంటివి అనమాట. లెసన్ చివరలో సైంటిస్ట్ రాసిన బుక్స్, వాళ్ళు రాసిన గేయాల గురించి కూడా ఇచ్చారు న్యూ టెక్స్ట్ బుక్స్లో. వాటి గురించి కూడా మెన్షన్ చేశాను. బాగా చూడండి బుక్, నిదానంగా ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. యాక్చువల్గా ఈ 6th క్లాస్లో ఉన్న దాదాపు కొన్ని పాయింట్స్ మేము ఇంటర్లో ఉన్నప్పుడు చదువుకున్నట్టు గుర్తుంది నాకు. నేను 6thలో ఉన్నప్పుడు చదివింది నాకు గుర్తులేదు, కానీ ఇంటర్లో ఉన్నప్పుడు ఇవి చదివానేమో అనిపిస్తుంది. ఇక్కడ నుంచి సెమిస్టర్ 2 అండి. చలనము, ఇవి కూడా అంతే, మీటర్కి 100 సెంటీమీటర్స్. ఇది కూడా రాసుకున్నావా అనుకోవచ్చు. రాశాను. ఈ చాప్టర్లో ఏ మ్యాటర్ ఉంది అని మనం అనుకున్నప్పుడు ఒక అవగాహన వస్తుంది అన్నట్టు రాసుకున్నానండి నేను. క్రమవృత్తాకార చలనము, డోలనాలు, వీటి గురించి. 8th చాప్టర్ కాంతి, నీడలు మరియు పరావర్తనాలు అనమాట. కాంతి ఎలా ప్రయాణిస్తుంది,
పాక్షిక పారదర్శక వస్తువులు, ఏ వస్తువుల గుండా కాంతి ప్రయాణిస్తుంది, ఏ వస్తువుల గుండా పాక్షికంగా ప్రయాణిస్తుంది, వాటి గురించి ఉందండి. 9వ చాప్టర్ వచ్చేసి విద్యుత్ మరియు విద్యుత్ వలయాలన్నమాట. విద్యుత్ను ఏవి బంధిస్తాయి, విద్యుత్ బంధకాలు ఏవి, వాటి ఎగ్జాంపుల్స్ ఏవి, విద్యుత్ ప్రవాహాలు ఏవి, వాటి గురించి ఉంది. 10వ చాప్టర్ అయస్కాంతాలతో సరదాలన్నమాట. అయస్కాంతం ఫస్ట్ ఎవరు కనిపెట్టారు, ఎలా, వాటిలో రకాలు ఏంటివి, సహజ అయస్కాంతాలు ఏవి, కనుగొన్న వ్యక్తి ఎవరు, రకాలు వచ్చేసి దండయాస్కాంతము, గురపునాడ అయస్కాంతము, స్తూపాకార అయస్కాంతము, వీటికి ఒక జాగ్రత్తలు, అవి చెడిపోకుండా అయస్కాంతత్వాన్ని కోల్పోకుండా వాటిని సంరక్షించే బాధ్యత ఏంటి, అలా కృత్రిమ అయస్కాంతాన్ని ఎలా తయారు చేసుకుంటాము, ఇలాంటివి చిన్న చిన్న మ్యాటరే ఉంది. యూజ్ అయితే మీరు ఒకసారి రాసుకోండి పీడిఎఫ్ చూసి, లేదా నాది నచ్చిందంటే రాసుకోండి. ఇంకా మీకు ఏమైనా కొత్త పీడిఎఫ్ కానీ ఇదే పీడిఎఫ్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను లింక్ పెడతాను. 11వ చాప్టర్ వచ్చేసి మన చుట్టూ ఉండే గాలి. వీటిల్లో ముఖ్యంగా ఈ న్యూ టెక్స్ట్ బుక్స్లో ముఖ్యంగా ఏముందంటే, ఇది గాలి ఉంది అంటాము, ఆ గాలిని ఎలా తెలుసుకోవాలి, ఉందనే దానికి ప్రూఫ్ ఏంటి, కృత్యాల ద్వారా కొన్ని కృత్యాల ద్వారా పిల్లలకి ఎలా నేర్పించాలి అనే మ్యాటర్ మాత్రం చాలా వరకు ఉందండి. ప్రతి ఒక్క విషయం గురించి ఒక కృత్యం ద్వారా నేర్పించారు పిల్లలకి ఈ టెక్స్ట్ బుక్స్లో. ఇదే మెయిన్ అనమాట. అవగాహన లేకుండా చదవకుండా, గుడ్డిగా చదవకుండా ఒక అవగాహనతో చదవాలన్నట్టు మొత్తం న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రం దాదాపు 70% కృత్యాలే ఉన్నాయి మ్యాటర్ తప్ప. ఆ కృత్యాలని బట్టి మనము ముందుకు వెళ్ళాలి, వాటి డెఫినేషన్స్ ఏంటి అలాంటివి రాశాను. ఆ కృత్యాలు కూడా గాలి ఉందా అని కనుగొనడానికి ఎలాంటి కృత్యము, ఇంకా వేరే వాటి గురించి, పత్రాల్లో క్లోరోఫిల్ ఎలా తయారవుతుంది, ఇలాంటి ఆ కృత్యాల గురించి కూడా అక్కడక్కడ రాశాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకంతే. ఇంతవరకు చూసింటే చాలా థ్యాంక్స్ అందరికీ. బాయ్.